పంతం నీదా నాదా సై ఈ డైలాగుతోనే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల రణరంగం ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని పార్టీలు పంతానికి పోతున్నాయి. వైనాట్ 175 అన్న టార్గెట్ను చూస్తేనే జగన్ ఎంతలా ఈ ఎన్నికలను తీసుకున్నారో అర్థమవుతుంది. టీడీపీ జనసేన పొత్తులతో ఎన్నికలకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కూడా వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక బీజేపీ అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేనను కూడా తమ వైపుకు తిప్పుకొని ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈసారి ఎలాగైనా ఏపీలో తమ ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్గా పెట్టి బరిలోకి దూకనుంది. చూస్తుంటే ఈసారి ఎన్నికలు చరిత్రలో కని విని చూడని విధంగా తయారవుతాయా అన్నట్టు జరుగుతున్న పరిణామాలు అవును అని చెప్పక తప్పడం లేదు. ఈసారి అన్ని పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. అన్ని పార్టీలకు చావో రేవో లాంటి సమస్యగానే ప్రస్తుత ఎన్నికలు ఉన్నాయి. అధికారంలో ఉన్న జగన్ ఈసారి టీడీపీని ఓడిస్తేనే మరో 3 దశాబ్దాల వరకు తిరుగు ఉండదని భావిస్తున్నారు. అంతేకాకుండా కుప్పంలో బాబుని, మంగళగిరిలో లోకేష్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇక తెలుగుదేశం సంగతి సరే సరి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటున్నారు. పొత్తులను కలిపేస్తున్నారు. ఆఖరికి కాంగ్రెస్తో సైతం తన అనుకూల వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు. 6 ఈసారి గెలిచి తీరుతామని అంటున్నారు. తమ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన ప్రతి సభలోనూ చెబుతూనే ఉన్నారు. చొక్కాలు మడతపెట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ అంటే కుర్చీలు మడత పెడతామని చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. ఎక్కడా ఎవరూ తగ్గడం లేదు. ఈసారి ఎన్నికల్లో ఎవరి ఎత్తుగడలు వారికి ఉన్నాయి. ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. ఈసారి ఎన్నికలు కొత్త చరిత్రను సృష్టించేలా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఏపీలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో అన్నది చూడాలంటే మరో 6 నెలలు ఆగాల్సిందే.